అదంతా కూడా స్టోర్ చేసుకుంటూ వెళ్ళాలి. పార్వతీపురం మంజం జిల్లా బామినిలో రైతులు ఎరువు కొరత ఆందోళన. ఖరీఫ్ సాగు కోసం 1600 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్నప్పటికీ మండలానికి సరఫరా 240 టన్నులు మాత్రమే. మిగతా ఎరువులు ప్రైవేటు డీలర్లు ఇతర ప్రాంతాలకు అధిక ధరకు అమ్ముతున్నారు. రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి గౌరవ కలెక్టర్ను తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ప్రైవేట్ డీలర్ల వ్యతిరేకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 13,000 ఎకరాల సాగు జరుగుతుంది. ఖరీఫ్ సీజన్లో ఇప్పటికీ ఎరువు కావాల్సింది సుమారు 1700 మెట్రిక్ టన్నులు కావాలి. ప్రభుత్వం ప్రైవేటు వర్తకులకి 1500 మెట్రిక్ టన్నులు ఇచ్చింది. మరి ఆర్ఎస్కేల ద్వారా 240 మెట్రిక్ టన్నులు ఇచ్చింది. అధికారపూర్వకంగా ఇచ్చినట్లు అవుతున్నా నేటికి కూడా మరి నేటికి ప్రభుత్వం ఏమో ఇచ్చిన లెక్క ప్రకారం చూసుకుంటే ప్రైవేటు వర్తకులు అధిక లాభాల కోసం రైతులు దగా చేసి పక్కన వరుసకి తరలించారు. ఈరోజు రైతుకు ఎరువు అందక సకాలంలో పంటకు కావాల్సిన ఎరువు వేసుకోలేక వాటి దిగుబడిలో విపరీతం ఉండే ప్రభావం కలుగుతుంది. అందుకని చెప్పి తక్షణమే కావాల్సిన ఎరువులను సరఫరా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గౌరవ ఎంఆర్ఓ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఇది వారం రోజుల్లో తగినంత ఎరువు రాకపోతే పెద్ద ఎత్తున ఆఫీసు ముట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిద్ధమవుతుంది రైతులతో. అనకాపల్లి జిల్లా